హాయ్ అందరికీ. ఇవాళ మేము కాణిపాకం బయలుదేరామండి పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి. సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మెయిన్గా మా పాపకు ఒక మెమరీ లాగా గుర్తుంటుంది అని చెప్పి, అండ్ చాలామందికి తెలియదు కదా కాణిపాకంలో అక్షరాభ్యాసం ఎలా చేయించాలి ఏంటి అని. సో ఈ వీడియో ఒక రెఫరెన్స్ లాగా వాళ్ళకి యూజ్ అవుతుందని మెయిన్గా తీస్తున్నానండి. సో ఇంక స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర నుంచి. చూడండి పాపం మా ఆయన ఆఫీస్ కష్టాలు. మేము యాక్చువల్లీ ముందుగా అనుకోలేదు, సడన్గా ప్లాన్ చేసుకున్నాం అక్షరాభ్యాసం గురించి. సో అందుకే ఆయన లీవ్ తీసుకోలేకపోయారు. సో ఇంకా జర్నీలోనే వర్క్ చేసుకుంటున్నారు. ఇంకెలాగో అలా మేనేజ్ చేసుకోవాలి కదా. కాణిపాకం రీచ్ అయిపోయాము. సో డాలీ పాప చూడండి వాళ్ళ తాతయ్యతో పాటు వెళ్తూ ఉంది. ఈ స్వామివారి కళ్యాణ కట్ట. ఇక్కడ పిల్లలకి గుండు కొట్టిస్తూ ఉంటారు మొక్కుబడి మొక్కున్న వాళ్ళు. ఇక్కడ స్టెప్స్ ఉంటే కింద దిగి అక్కడ రైట్ సైడ్లో వెళ్తే అక్కడ టోకన్ ఇస్తారు. సో మనం అక్కడ పిల్లలకి గుండు గీయించవచ్చు అనమాట. ఏంటబ్బా తమ్నైల్లో ఏదో పెట్టింది, బట్ ఈ నార్మల్గా చెప్పుకుంటూ వెళ్తుంది అనుకుంటున్నారా? మెయిన్ విషయం వచ్చినప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుందండి. చూడండి, అర్థమవుతుంది తప్పకుండా మీకు ఎందుకు నేను అలా పెట్టాను. అర్థం కాని వాళ్ళకి చివరిలో చెప్తాను ఏం జరిగింది ఏంటి అని. మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. సో ఇంకా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి కావాల్సిన వస్తువులు కొనుక్కుందామని చెప్పి షాప్ దగ్గరికి వెళ్ళాము. సో వాళ్ళు అక్షరాభ్యాసం కిట్టు అని చెప్పి అమ్ముతూ ఉన్నారు. 350 రూపీస్ అంట. సో అదొకటి తీసుకున్నాము. ఆ షాప్కి ఆపోజిట్లోనే టికెట్ కౌంటర్ ఉంది. దర్శనం టికెట్లు, స్వామివారికి సంబంధించిన అన్ని సేవా టికెట్లు, నామకరణం, అక్షరాభ్యాసం, సో అన్ని టికెట్లు ఇక్కడే దొరుకుతాయండి. సో నేను అక్షరాభ్యాసం టికెట్ కొనుక్కున్నాను. 200 రూపీస్ ఆ టికెట్ కాస్ట్. టికెట్ తీసుకున్నాక ఈ టికెట్ కౌంటర్ పక్కనే ఒక స్వామివారిది ఆస్థాన మండపం ఉంది. సో అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అందులోనే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం చేస్తున్నారంట ఇప్పుడు. ఇంతకు మునుపు ఏంటంటే మెయిన్ టెంపుల్లోనే చుట్టూ మండపాలు ఉంటాయి. సో అందులో చేయించేవాళ్ళు పిల్లలకి ఇవన్నీ. బట్ కొన్ని రోజులుగా పిల్లలకు సంబంధించిన అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసనం ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ మండపంలోనే చేస్తూ ఉన్నారంట. చాలా పెద్ద మండపం అండి. సో ఇక్కడ నార్మల్గా సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద మండపం అండి. సో అక్కడ ఒక స్టేజ్ ఉంది. అక్కడ ఏదో హిందూ మత ప్రచారం అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది మేము వెళ్ళినప్పుడు. సో ఈ సైడ్కి అంటే లైక్ చిన్న ప్లేస్లో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చారు అక్షరాభ్యాసం కోసం, అన్నప్రాసన కోసం. ఒక సైడ్ ఏమో అక్షరాభ్యాసం, ఒక సైడ్ ఏమో అన్నప్రాసన జరిపిస్తూ ఉన్నారు. ఈ విషయం గురించే నేను చెప్పాలి అనుకుంటున్నది. సో చివరి వరకు వీడియో చూడండి, మీకు తప్పకుండా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అర్థమవుతుంది. నెక్స్ట్ బ్యాచ్లో మేము వెళ్ళాలండి. సో అందుకే అత్తమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల డాలీ పాప ఓని పరుగులు. సో ఈ బ్యాచ్లో ఇంకా మేము ఒక్కరే వచ్చామండి. సో ప్రశాంతంగా పూజ చేయించుకోవచ్చు అనుకొని కూర్చున్నామన్నమాట. సో పంతులు గారు అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి అసిస్టెంట్ ఉన్నట్టున్నారు ఒకతను. అతనే ఆ కిట్ తీసుకొని మొత్తం ఆ తాంబూలం ప్లేట్లోకి సర్దుతూ ఉన్నారనమాట అక్షరాభ్యాసం కిట్ అంతా. ఒక్కరమే కదా, సో ప్రశాంతంగా హ్యాపీగా పూజ నీట్గా చేయించవచ్చు అని చెప్పి అనుకున్నాం అనమాట. బట్ అలా జరగలేదు. సో ఏం జరిగిందో చెప్తారండి తర్వాత మీకు. సో ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నారు. నేను అటు ఇటు తిరుగుతున్నాను ఏంటో, ఎందుకంటే పంతులు అది ఇది అడుగుతున్నారు వస్తువులు. సో బ్యాగ్లో ఉంటే తీసిస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా వచ్చి కూర్చున్నానండి. ఇంకా పూజ స్టార్ట్ చేశారు. పూజ స్టార్ట్ అయ్యాక పసుపు కుంకుమ ఇచ్చి నుదుటిన పెట్టుకోమన్నారు. సో పెట్టుకున్నాము. ఇంకా పూజ స్టార్ట్ చేశారు. డాలీ కామ్గా కూర్చొని పూజ చేసిందండి. సో కాసేపు కాబట్టి కామ్గానే ఉండింది. సో మొత్తానికి పూజ అయిపోయింది. సో ఇంకా పంతులు గారికి దక్షిణం ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని బయట వచ్చేసాము. మెయిన్ గుడి దగ్గరికి వచ్చేసామండి. మెయిన్ టెంపుల్లోకి వెళ్ళకముందే ఎంట్రన్స్లో ఒక వినాయకుడు టెంపుల్ ఉంది చిన్నది. సో కొబ్బరికాయలు అవన్నీ కొట్టాలంటే ఇక్కడే కొట్టేసేయాలి, లోపలికి అలో లేదు. అత్తమ్మ ఇంటి దగ్గర నుంచి కొబ్బరికాయ, పువ్వులు తీసుకొచ్చారు. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్నాము. ఆపోజిట్గానే ఉంటుందని దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్నదే అండి మెయిన్ టెంపుల్ యొక్క రాజగోపురం. సో దాని ముందే కోనేరు ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. కోనేరుకు దగ్గరగా మెయిన్ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఇలా దీపాలు పెడుతూ ఉంటారు.
సో ఆ దీపాలు పెట్టి మొక్కుంటే కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అందరికీ. సో అత్తమ్మ వాళ్ళు కూడా అదే చేశారు. స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు కోనేరులో దిగి కాలు చెయ్యి శుభ్రం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటారు చాలామంది. సో నేను పాప కూడా వెళ్ళి అలాగే చేస్తున్నాము. దానికి సరదాగా ఉంది. సో నీళ్ళలో ఆడడం. సో అందుకే తీసుకెళ్ళాను. ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి వెళ్ళాము. సో హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. సో బయట వచ్చేసామండి. మొబైల్స్ నాట్ అలౌడ్ అండి మెయిన్ టెంపుల్ లోపలికి. సో అందుకే వీడియో తీయలేదు. మెయిన్ టెంపుల్ నుండి బయటకు వచ్చాక రైట్ సైడ్లో శివుడి టెంపుల్ ఉంటుందండి. శివయ్యకు చాలా పేర్లు ఉన్నాయి కదా. సో ఇక్కడున్న శివుడి పేరు శ్రీ మణికంఠేశ్వర స్వామి. సో చాలా పురాతనమైన గుడి అండి. సో కొత్తగా పెయింటింగ్ చేయడం వల్ల మనకు కొత్తగా అనిపిస్తుంది. బట్ చాలా చరిత్ర ఉందండి ఈ టెంపుల్కి. సో కాణిపాకం వెళ్ళిన వారు తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. మెయిన్ టెంపుల్ ఎగ్జిట్లో డొనేషన్ కౌంటర్ ఉంటుంది. ఎవరైనా స్వామివారికి విరాళం ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఆపోజిట్లోనే గోకులం గోపూజ ప్లేస్ ఉంటుంది. మెయిన్ టెంపుల్ ఎగ్జిట్ ఆపోజిట్లో ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్లో లడ్డు పులిహోర దొరుకుతుంది. సో మా ఆయన కూడా వెళ్ళి లడ్డు పులిహోర తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర. నేను యాక్చువల్లీ పులిహోర ప్రసాదం ఫ్యాన్ అండి, అందుకే అంత గట్టిగా చెప్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా టెంపుల్కి వెళ్ళినప్పుడు పులిహోర మాత్రం మిస్ అవ్వకండి ఎవ్వరు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది టెంపుల్లో చేసే పులిహోర. ఇవన్నీ దర్శనానికి వెళ్ళే క్యూ లైన్లు అండి. సో 1000 రూపీస్ టికెట్స్, 100 రూపీస్ టికెట్స్, 500 ఇలాంటి టికెట్స్ తీసుకొని మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలంటే ఈ క్యూ లైన్లో నుంచే వెళ్ళాలి. ఇప్పుడు చెప్తానండి థంబ్నెయిల్లో నేను ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందో. కాణిపాకంలో పాపకి అక్షాభ్యాసం చేయిస్తే మంచిగా ఉంటుందని ఇక్కడికి వచ్చాము. బట్ అక్షాభ్యాసం చేసిన ప్రాసెస్ అస్సలు మంచిగా అనిపించలేదండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. అక్షాభ్యాసం జరిపించిన పంతులు చాలా హడావిడిగా కమర్షియల్గా చేయించారండి. నాకు అనిపించింది అనవసరంగా వచ్చామే, ప్రశాంతంగా ఇంట్లోనే పాపతో అక్షాభ్యాసం పంతుల్ని పిలిపించి చేయించుండాల్సింది అని. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, నాలాగా ఇక్కడికి వచ్చి డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళకండి. ప్రశాంతంగా ఇంట్లోనే చేయించండి అక్షాభ్యాసం. సో ఎక్కడ చేయించామన్నది కాదు, పిల్లలు ఎలా చదివారు, మనం ఎలా టేక్ కేర్ తీసుకుంటున్నాము అనేది ఫైనల్గా ఇంపార్టెంట్ అండి. సో ఆలోచించండి ఒకసారి. సో ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. పైన ఒక మంత్రము ఓము అని రాశారు. సో దాన్ని తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టి 3 days మార్నింగ్ పాపకు స్నానం చేయించి తర్వాత దానిపైన రాయించమని చెప్పారు. సో అలాగే చేశాము. ఫైనల్గా మా పాపకి అక్షాభ్యాసం ఇలా చేయించాము. సో ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.